Hi friends, welcome to Quality Thought. So this is Anji, Master Trainer, Chief Placement Officer. So recently we have conducted drive for Java full stack member at Janardi. 5 people got selected at Janardi with 3 lakhs per annum. So ఇప్పుడు నాతో పాటుగా సురేంద్ర. Hi Surendra. Hi sir. So who got placed in Janardi with 3 lakhs per annum? Congratulations Surendra. సురేంద్ర, సో జనార్డీలో జావా డెవలపర్గా జాబ్ వచ్చింది. ఎస్ సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటిదాకా నాకు వచ్చింది చాలా, అంటే నేను రీసెంట్ పాస్డ్ అవుట్ కదా, సో నాకు వేరే కంపెనీస్లో కూడా ఆఫర్ వచ్చాయి. బట్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన కంపెనీలో నాకు కాల్ లెటర్ కూడా వచ్చింది, Jan 7th జాయినింగ్. సో ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో ఇది మీకు ఎన్నో ఇంటర్వ్యూ? ఫస్ట్ ఇంటర్వ్యూ. క్వాలిటీ దాంట్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ తెచ్చుకున్నాం. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఒకసారి నీ సక్సెస్ జర్నీని చూద్దాం. ఎస్ సార్. అసలు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు? నేను 2024 పాస్డ్ అవుట్ సార్, ఫ్రమ్ కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ గుంటూరు ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ సిఎస్సి. ఓకే, అక్కడ కూడా నాకు ప్లేస్మెంట్ వచ్చింది, అసిస్టెన్స్ ఇచ్చారు. ఓకే, బట్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు, బట్ కాల్ లెటర్ ఇంకా రాలేదు. సో మీ గుంటూరు కాలేజీలో జరిగింది క్యాంపస్ డ్రైవ్ జరిగింది. హెచ్సిఎల్ టీసీఎస్ లో కూడా వచ్చింది, బట్ నాకు ఇంకా జాయినింగ్ డేట్స్ ఇవ్వలేదు. సో జస్ట్ వాళ్ళు సెలెక్ట్ అయినట్టు చెప్పారు కానీ ఇంకా కాల్ లెటర్ పంపించలేదు. టైం తీసుకుంటుంది, కొంచెం చాలా టైం తీసుకుంటుంది అనేసరికి మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. సో నేను ఇలా. మీ ఫ్రెండ్ ఎవరు? మీ ఫ్రెండ్ పేరు? సాయి అని. సాయి సజెస్ట్ చేశారు. సాయి ఏం చేస్తున్నారు ఇప్పుడు? పైథాన్ డెవలపర్ ఇన్ క్వాలిటీ థాట్స్. బట్ he also some secured in somewhere. Okay, he got the job. So yes. he referred me. Yes. సో నువ్వు ఇమీడియట్ గా క్వాలిటీ థాట్లో జాయిన్ అయ్యావు? ఎస్ సార్, జాయిన్ అయ్యాను. సో క్వాలిటీ థాట్లో ఏ కోర్సులో జాయిన్ అయ్యావు? ఎప్పుడు జాయిన్ అయ్యావు? జావా ఫుల్ స్టాక్ లో జాయిన్ అయ్యాను. ప్రెసెంట్ ఇప్పటికి 2.5 months అయింది. దాంట్లో జావా ఫుల్ స్టాక్ లో బ్యాచెస్ వైజ్ ఉంటాయి. సో నేను రీసెంట్ బ్యాచ్ 41 బ్యాచ్. సో 41 బ్యాచ్. డ్యూరేషన్ ఎంత? 4 months డ్యూరేషన్. నాకు డ్రైవ్ అనేది 2 months తర్వాతే జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు జాయిన్ అయ్యి 2 months అవుతుంది, థర్డ్ మంత్ రన్ అవుతుంది. స్టిల్ యువర్ కోర్స్ ఈస్ గోయింగ్ ఆన్. సో థర్డ్ మంత్ లో ఇంటర్వ్యూ ఛాన్స్ వచ్చింది, వచ్చిన ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేసేసారు. వెరీ గుడ్. ఒకసారి మీ టెక్నికల్ స్కిల్స్ అసలు మీకు ఏ ట్రైనర్స్ ఏం చెప్తారు? ఎస్ సార్, అంటే ఈ చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, బట్ నేను ఇదే ఎందుకు సజెస్ట్ చేస్తానంటే మీ అందరికీ, బట్ ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నేను మీకు ట్రైనర్స్ నేమ్ చెప్దాం అనుకున్నాను. జావాకు వచ్చేసరికి నియాజ్ సార్ చెప్తాడు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్కో బబితా మేడం చెప్తారు, ప్లస్ యాప్టిట్యూడ్కో వెంకటేశ్వరరావు సార్ చెప్తారు. మనకి టెక్నికల్ సపోర్టింగ్ స్టాఫ్ కింద ఫ్యాకల్టీ గాయత్రి మ్యామ్ అండ్ రఘు సార్, వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళు ఏ టైం అయినా మనకి హెల్ప్ చేయడానికి మంచిగా ఉంటారు. బట్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉంది, అంటే మనకి సపోర్టింగ్ కానీ ల్యాబ్లో కూర్చొని మనం చేసుకోవడానికి, ఏ టైం ఏ డౌట్ వచ్చినా చెప్పడానికి. సో అందుకని సో క్వాలిటీ థాట్ ఫుల్ డే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫుల్ డే ట్రైనింగ్ లో టెక్నికల్ స్కిల్స్ తో పాటు ల్యాబ్ ప్రాక్టికల్ సెషన్స్, కమ్యూనికేషన్ సెషన్స్ అండ్ యాప్టిట్యూడ్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఎలాంటి స్కిల్స్ కావాలి, ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మనలో ఎలాంటి స్కిల్స్ ఉండాలి అనే స్కిల్స్ మొత్తం మనకి క్వాలిటీ థాట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానిలో పాటుగా ఇంప్రూవ్ చేసుకుని ఫస్ట్ అటెంప్ట్లోనే నువ్వు జాబ్ తెచ్చుకున్నావు. ఓకే, ఎక్సలెంట్. ఇప్పుడు మీ ఫ్యాకల్టీస్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నావు? నా సైడ్ నుంచి ప్రతి ఫ్యాకల్టీకి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు మీ. నేను ఎప్పుడు అడిగినా కాదనకుండా హెల్ప్ చేశారు. ఏ టైంలో మెసేజ్ చేసిన డౌట్ వచ్చిందని నాకు హెల్ప్ చేశారు. సో వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. ఓకే, గుడ్. సో ఈ ప్లేస్మెంట్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు జనార్డి డ్రైవ్లో సో ఎన్ని రౌండ్స్ కండక్ట్ చేశారు? టోటల్లీ 5 rounds సార్. 5 rounds. ఎస్ సార్. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి యాప్టిట్యూడ్ అండ్ కోడింగ్ రౌండ్ రిటన్ టెస్ట్ పెట్టారు. దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి కోడింగ్ రౌండ్ పంపించారు. అక్కడ వాళ్ళే సిస్టమ్స్ ప్రొవైడ్ చేసి ఈచ్ మెంబర్కి ఒక్కొక్క కోడింగ్ క్వశ్చన్ ఇచ్చి టెస్ట్ అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ చూశారు. దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని టెక్నికల్ రౌండ్ పంపించారు. దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మేనేజర్ హెచ్ఆర్ రౌండ్. సో అట్లా మేము చాలా మంది వెళ్ళాము. లాస్ట్కి ఈచ్ బ్యాచ్ నుంచి కొంతమంది వెళ్ళాము. సో ఇంతమంది నుంచి లాస్ట్కి 5 members వచ్చాము. ఫైనల్గా ఫైనల్ హెచ్ఆర్ రౌండ్ నిన్న జరిగింది. సో అందరికి ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. వెరీ గుడ్. సో రిటన్ టెస్ట్ తో పాటు టెక్నికల్ కోడింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారు. తర్వాత ఒక ప్రోగ్రామ్ సిస్టమ్ లో కూడా ఎగ్జిక్యూట్ చేయమన్నారు. నీకు ఇచ్చిన ప్రోగ్రామ్ ఏంటి? నాకు
ఒక యారే ఇచ్చి దాని అవుట్పుట్ 220, ఆ లాజిక్ మనమే కొనుక్కోవాలి. దాంట్లో 10 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 10 ఎలిమెంట్స్ యాడ్ చేస్తే 220 రావాలి. బట్ ఏ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే 220 రావాలి, అది మనకి లాజిక్. అంటే ఒక ఎరేలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్స్ లో ఏ ఎలిమెంట్ యాడ్ చేస్తే మనకి 220 వస్తుంది. దా లాజిక్ వచ్చేసరికి ఈవెన్ నెంబర్స్ ఒకటి యాడ్ చేస్తే 220 వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో దాంట్లో ఉన్న ఈవెన్ నెంబర్స్ వెరిఫై చేసి మనం ఆ ఈవెన్ నెంబర్స్ తీసుకొని ఆ ఈవెన్ నెంబర్స్ కూడా పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ యాడ్ చేయాలి. వెరీ గుడ్. సో ఆ లాజిక్ క్యాచ్ చేయగలిగావు, ఎగ్జిక్యూట్ చేసేసావు. వెరీ గుడ్. సో తర్వాత టెక్నికల్ సో టెక్నికల్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు? జనరల్గా మనకి జావా, పైథాన్ అంటే నా రెజ్యూమ్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. నా రెజ్యూమ్లో జావా ఉంది, పైథాన్ ఉంది, ఒరాకిల్ ఉంది, ఫ్రంట్ ఎండ్ ఉంది. సో నన్ను ప్రతి దాంట్లో డీప్గా టచ్ చేశారు. బట్ మేజర్గా టచ్ చేసింది ఏంటంటే నన్ను జావాలో బాగా టచ్ చేశారు క్వశ్చన్స్ ఎక్కువ. లైక్ ఊప్స్ కాన్సెప్ట్స్, కలెక్షన్స్, దాని మీద ఎక్కువ అడిగారు. సో ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి HTML, CSS అడిగారు. అసలు ఈ రెండు ఎందుకు వాడాలనుకుంటున్నాం అని అడిగారు. కొద్దిగా చెప్పాను. ఒరాకిల్ గురించి అడిగాడు. ఒరాకిల్లో SQL గురించి అడిగారు, అది చెప్పాను. సో అక్కడితో అయిపోయింది. మళ్ళీ నా ప్రాజెక్ట్ గురించి ఒక 5 minutes డిస్కషన్ జరిగింది. సో వెరీ గుడ్. సో టెక్నికల్ రౌండ్ అయిన తర్వాత ఫైనల్ హెచ్ఆర్ వాళ్ళు జస్ట్ మనల్ని మీరు ఎక్కడ ఏ ఇయర్ పాస్డ్ అవుట్, మీరు హైదరాబాద్ రావటం ఫస్ట్ టైం, జస్ట్ జనరల్ బేసిక్ ఎడ్యుకేషనల్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ తో పాటు జనరల్ క్వశ్చన్స్ అడిగారు. ఫైనల్ గా ఆఫర్ రిలీజ్ చేశారు. మీకు మా కంపెనీ గురించి ఎలా తెలుసు, మీకు మా కంపెనీ గురించి ఏం తెలుసు, మీరు మా కంపెనీకి ఎలా కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారు, ఓ సమ్ బేసిక్ క్వశ్చన్స్. ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్ అయిపోయింది. 3 lakhs per annum తో జాబ్ వచ్చింది. సో మీ జాయినింగ్ డేట్ ఎప్పుడు? Jan 7th సార్. 7th? ఎస్ సార్. ఓకే, సో 7th జాయిన్ అవుతున్నారు సార్. సో ఇప్పుడు ఈ సక్సెస్ జర్నీలో సో టెక్నికల్ టీమ్ అందరినీ సపోర్ట్ చేశారు. ఈవెన్ మన ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ప్రసాద్ సార్ ఆల్సో అండ్ అంజీ సార్ ఆల్సో హెల్ప్ మీ అ లాట్ టు గెట్ ఎ జాబ్. వెరీ గుడ్. సో డ్రైవ్ పంపించారు. ఇప్పుడు ప్లేస్మెంట్ ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీ డ్రైవ్స్ పంపించడం. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే నేను ఇదే ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఇన్స్టిట్యూట్లో మనకు ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే బేసిక్గా 3 ఆపర్చునిటీస్ ఉంటాయి, 3 మెయిన్ పాయింట్స్. అవి మనం ఆపర్చునిటీస్గా తీసుకోవాలి. ఎలా అంటే ఫస్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫస్ట్ మనకి ప్రతి 2 weeksకి ఒకసారి మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ మాక్ టెస్ట్ కూడా ఇంటర్వ్యూలో ఎలా జరుగుతుందో అలా కండక్ట్ చేసి మనం దేంట్లో ల్యాగ్ అయ్యామో ప్రతి ఒక్కరిని కన్సల్ట్ అయ్యి మనకి చెప్పారు మనం దేంట్లో ల్యాగ్ ఉన్నామని, అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అది ఎలా గెయిన్ చేసుకోవాలి నాకు సజెస్ట్ చేశారు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనం ల్యాగ్ అయిన దాంట్లో మనకి ఎక్స్ట్రా 1 hour వాళ్ళు ప్రొవైడ్ చేసి టైం ప్రొవైడ్ చేసి మనకి హెల్ప్ చేశారు ల్యాబ్లో. సో అదొక సెకండ్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలి. థర్డ్ అనేది మనకి ఆఫర్ లెటర్ వచ్చిన దాకా అంజీ సార్ అండ్ ప్రసాద్ సార్ వీళ్ళు హెచ్ఆర్తో కాంటాక్ట్ అయ్యి ప్రతి అప్డేట్ అనేది మాకు ఇచ్చారు. సో మేము ప్రతి స్టెప్ని ఆపర్చునిటీ లాగా తీసుకొని మేము యూటిలైజ్ చేసుకున్నామని. ఓకే, సో మీరు ఇక్కడ క్వాలిటీ థాట్లో జాయిన్ అయిన తర్వాత సో ఎవ్రీ 15 daysకి మాక్ టెస్ట్ కండక్ట్ చేసి ఇండివిజువల్గా ప్రతి పర్సన్స్తో మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల సో దాంట్లో ఇంప్రూవ్ చేసుకుని సో ఎక్కడెక్కడ పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, సో ఎక్కడెక్కడ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి వాటిని ఇంప్రూవ్ చేసుకుని సో ఫైనల్గా మీ స్కిల్స్ పెంచుకొని సో ఇంటర్వ్యూ క్రాక్ చేశారు. సో ఫ్రెండ్స్, మనం ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఫస్ట్ అసలు మనలో ఉన్న స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్లో మనం ఎక్కడ ఉన్నాం, ఇంకా స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్వాలిటీ థాట్లో జాయిన్ అయిన తర్వాత సో ప్రతి ఒక్కరిని మాక్ ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళు ఫీడ్బ్యాక్ షేర్ చేస్తారు. ఆ ఫీడ్బ్యాక్ కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇంటర్వ్యూ క్రాక్ చేసే స్కిల్స్ మీలో వస్తాయి. ఒక్కసారి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేసినట్టే. ఈవెన్ మా ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అందరూ ఇంటర్వ్యూస్కి పంపిస్తున్నారు. బట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఆ స్కిల్స్ ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. రేపు జాబ్ వస్తే ప్రాజెక్ట్ ఎవరు చేయాలి? మనమే చేయాలి. రేపు శాలరీ వస్తే ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి. సో హార్డ్ వర్క్, స్టూడెంట్ హార్డ్ వర్క్ కానీ అతని డెడికేషన్, ఫోకస్, నేను కంపల్సరీగా జాబ్ తెచ్చుకోవాలి అని గోల్ పెడితే ఫస్ట్ ఇంటర్వ్యూలోనే మీరు జాబ్ తెచ్చుకుంటారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం సురేంద్ర. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సురేంద్ర. థ్యాంక్ యూ సార్. ఓకే, సో టెక్నికల్గా ఈవెన్ ప్లేస్మెంట్ వైజ్గా సో క్వాలిటీ థాట్ బాగా సపోర్ట్ చేసింది. సో ఒక్కసారి మీ పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఈ స్టేజ్కి రావడానికి ఆఫ్ కోర్స్ ద ఫస్ట్ ఛాన్స్ పేరెంట్స్. పేరెంట్స్, మీ పేరెంట్స్ అసలు ఏం చేస్తూ ఉంటారు, మీ పేరెంట్స్ అసలు నీకు ఎలా సపోర్ట్ చేశారు ఈ స్టేజ్ రావడానికి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫాదర్ నేమ్ ఈస్ పూర్ణచంద్ర, ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. మై మదర్ నేమ్ ఈస్ పార్వతి, ఈజ్ ఏ హౌస్ మేకర్. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే మీన్స్ అందరి పేరెంట్స్ అందరికి సపోర్ట్ చేస్తారు, బట్ మనం తీసుకునే డెసిషన్స్లో మన మీద డిపెండ్ చేయడం అదొక రీజన్. బట్ మై ఫాదర్ అండ్ మై మదర్ ఏం చేశారంటే మేము తీసుకునే ఈచ్ స్టెప్లో అది రైట్ ఆర్ రాంగ్ అని చూసి అది తీసుకోవాలి వద్దని గూగుల్ని అడిగి సజెస్ట్ చేసి మంచి రైట్ పాత్లో చేశారు. సో నాకు వాళ్ళు ఇలా ఇంత దూరం తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. దట్స్ చెప్పు ఒకసారి థ్యాంక్స్ గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ మదర్ అండ్ ఫాదర్. సో ఇప్పుడు ఈ జర్నీలో ఎక్కువగా నీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు? అంటే నీకు బాగా ఫ్రెండ్లీగా ఉండేది మమ్మీయా డాడీ? డాడీ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే ఇద్దరు ఎలాంటి విషయమైనా షేర్ చేసుకుంటాను, అదేం రీజన్ లేదు. అంటే రిస్ట్రిక్షన్స్ ఏం లేదు, ఎలాంటి విషయమైనా షేర్ చేసుకోవచ్చు. దే ఆర్ లైక్ ఫ్రెండ్లీగా ఉంటారు. సూపర్. సో ఇప్పుడు మీరు 7th జాయిన్ అవుతున్నారు కదా, సో మీ ఫస్ట్ మంత్ శాలరీతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఐ వాంట్ దట్, అంటే నేను ఒక మొత్తం ఒకే 6 months శాలరీ ఇంట్లో వాళ్ళకి ఇద్దామని అనుకున్నాను. అంటే 6 months వరకు శాలరీ దగ్గర పెట్టుకుని ఒకసారిగా తీసుకుని పేరెంట్స్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్. సో ఎందుకని 6 months అంటే ఒకసారిగా కొంచెం బల్క్ అమౌంట్ ఇస్తే వాళ్ళకి కూడా ఒక దానికి యూటిలైజ్ చేద్దామని. అంటే ఈ లోపల 6 months అమౌంట్ నీకు ఖర్చు అయిపోగట్ను, బట్ ఐ వాంట్ టు సేవ్ చేద్దాం అనుకుని డిసైడ్ అయ్యారు. వెరీ గుడ్, ఎక్సలెంట్ థాట్. అంటే ఒకసారిగా తీసుకెళ్తే వాళ్ళకి కూడా దేనికి దానికి ఉపయోగపడుతుంది. అంటే మంత్ ఇచ్చేటట్టుగా అది దేనికి ఒకటి ఒకసారి ఒక అమౌంట్ ఇస్తే అది దేనికి ఒకటి యూటిలైజ్ చేస్తారు. ఎక్సలెంట్. సో ఒకసారి ఇప్పుడు నువ్వు గుంటూరులో చదివావు కదా, సో గుంటూరులో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ, ఓకే, మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళందరికీ, మన ఇండియా వాళ్ళందరికీ సో ఏం చెప్పాలనుకుంటున్నావు? అందరికీ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఫ్రెండ్స్, మీరు అంటే నా మీద సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, నా ఫ్రెండ్స్ ఉంటారు. సో నేను అందరికీ ఏం చెప్పదలుచుకున్నానంటే మనం వర్కౌట్ చేస్తే ఏదైనా అనుకున్న గోల్ని రీచ్ అయ్యేదాకా దాని మీద స్టిక్ అయి ఉంటే అంటిల్ వన్ డే విల్ గెట్ సక్సెస్. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి మీరు. నేను ఫస్ట్ చాలా మచ్ స్ట్రగుల్ అయ్యేవాడిని. అంటే నా ఫ్రెండ్స్ అందరు బాగా చదివేవాళ్ళు, నేను అలా ఉండేవాడిని. అంటే వాళ్ళు కోడింగ్లో బాగా డెప్త్ ఉండేవాళ్ళు. ఆఫ్టర్ సమ్ టైమ్ 4 years కంప్లీట్ అయిన తర్వాత నేను 1 month బాగా కష్టపడ్డాను. అంటే యూట్యూబ్ కానీ సోషల్ మీడియా సంథింగ్ ఎక్కడొకట కోడింగ్ నేర్చుకున్నాను. తర్వాత మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశాడు, ఇలా క్వాలిటీ థాట్స్లో కోడింగ్ బాగా ఇంప్రూవ్ అయింది. సో మనకి ట్రైనింగ్ ఫ్యాకల్టీ కానీ మనం ఎలాంటి డౌట్స్ అడిగినా కొంతమంది ఫీల్ అవుతారు, సిల్లీ డౌట్స్ అనుకుంటారు ఎలా అని. బట్ అది మనకి సిల్లీగా ఉండొచ్చు, అంటే వేరే వాళ్ళకి సిల్లీగా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ట్రైన్ అయ్యి ఉన్నారు కాబట్టి. బట్ మనం బిగినర్స్, సో మనం ఏది డౌట్ పడకుండా, అంటే ఏది భయపడకుండా ప్రతి ఒక్కటి అడిగితే వాళ్ళు మనకి ఎండ్ రీచ్ అయ్యేదాకా అంటిల్ 5 to 6 times చెప్పడానికి రెడీగా ఉన్నారు. నేను అది ఇక్కడ అబ్జర్వ్ చేశాను. సో నాకు అది హెల్ప్ఫుల్ అయింది. నేను ఎలాంటి టైంలో అయినా ఒకవేళ ఆఫ్టర్ రీచింగ్ ద హాస్టల్స్ నాకు ఏదైనా డౌట్ వస్తే త్రూ వాట్సాప్ ద్వారా నేను కనెక్ట్ అయ్యి సార్కి అడిగితే విత్ ఇన్ 5 minutes నాకు ఇలా రిజల్ట్ అనేది ఇలా ఎలా చేయాలనేది ఇన్పుట్ ఇచ్చారు. సో మనతోనే సాల్వ్ చేపిస్తారు, అంటే ఆన్సర్ చెప్పకుండా అది ఎలా చేస్తే వచ్చిందని సాల్వ్ చేస్తారు. సో ఇఫ్ మీరు కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎంచుకోవాలనుకుంటే, బట్ మై సజెషన్ ఈస్ చూస్ క్వాలిటీ థాట్స్. సో వాళ్ళు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినా, ఎంత బేసిక్ నాలెడ్జ్ ఉన్నా, బట్ సో ఈ క్వాలిటీ థాట్ ప్లాట్ఫామ్ లాంటిది ఒకటి చూసుకుని దాంట్లో ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని, అంటే అందరితో గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోగలిగితే డెఫినెట్గా జాబ్ తెచ్చుకుంటారు. బట్ ఇంకొక రీజన్ ఏంటంటే ఇదే ఎందుకు చూసుకోమంటున్నానంటే మనకి ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తారు, ఆఫ్లైన్ ప్రొవైడ్ చేస్తారు. అది రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది. బట్ వన్ టైం మనం ఇక్కడ ఆఫ్లైన్లో క్లాసెస్ విన్న తర్వాత మనకి అర్థం కాకపోతే మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ ప్రొవైడ్ చేసి రికార్డింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి అది మనకి చాలా ఆపర్చునిటీగా యూటిలైజ్ అవుతుంది. ఎందుకంటే మెనీ టైమ్స్ మనం ఆ రికార్డ్ని వినొచ్చు. సో మనకి అది చాలా యూజ్ అవుతుందని నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే, సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సురేంద్ర. థ్యాంక్ యూ సార్. సో యువర్ డ్రీమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్, యు ఆర్ హ్యాపీ నో. ఎస్ సార్. సో ఫ్రెండ్స్, మీరు కూడా సాఫ్ట్వేర్ రంగంలోకి రావాలనుకుంటున్నారా? అయితే క్వాలిటీ థాట్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోండి. సో మీ 100% ఎఫర్ట్స్ పెట్టండి. సో సాఫ్ట్వేర్ జాబ్తో బయటికి వెళ్ళండి.